India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. నెల్లూరు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుతం ఓ పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, మరో పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రచారం అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం 2 నెలల నుంచి మాజీ మంత్రి వాళ్ళు పొంగూరు నారాయణ కూడా మనకు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు సిటీ ఈ పార్టీకే మొత్తం తిరిగి ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడడం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మీరు మొత్తం టౌన్లో గత 2 నెలల నుంచి మొత్తం తిరుగుతున్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకోవచ్చు? అంటే యాక్చువల్గా స్లమ్ ఏరియాస్ పోతే మెజారిటీ ఏరియాలో ఆ బ్లూ లైన్ లోపడుతున్నాయి. ఏదైతే మా ప్రభుత్వంలో వాటర్ లైన్స్ ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఉండాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి లైన్ వేసి ఆల్మోస్ట్ పూర్తి చేసి మెయిన్ లైన్స్ అంతా పూర్తి చేసాం. ప్రతి ఇంటికి యాక్చువల్గా లైన్ తీసుకొచ్చాం, కనెక్షన్స్ ఇవ్వాలా అది చూపించి యాక్చువల్గా వాళ్ళు అడుగుతున్నారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. రాగానే ఫస్ట్ ఆ పనులు టేకప్ చేసి పూర్తి చేయడం జరుగుతుంది. రెండవది అండర్గ్రౌండ్ సివరేజ్ ఎక్కడికి పోయినా దోమల బెడదంటున్నారు. దానివల్ల అనేకమైన జబ్బులు వస్తున్నాయి. అందుకని ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా ఈ దోమలు బెడదంటున్నారు. అందుకే ఆ రోజు 550 కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ తీసుకొచ్చాం. అది కూడా ఇన్కంప్లీట్గా చేశారు. రాగానే దాన్ని కూడా టేకప్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని దగ్గరలో చిన్న డ్రైన్స్ ఉన్నాయి ఇంకా ఇన్కంప్లీట్గా వదిలేసి. ఏదైతే మెయిన్ డ్రైన్స్ చేసామో చిన్న డ్రైన్స్ అవి అడుగుతున్నారు, అవన్నీ కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏసీ బర్డ్ షెల్టర్స్ వదిలేశారు, అన్నా క్యాంటీన్స్ క్లోజ్ చేశారు, అవన్నీ ఓపెన్ చేస్తాం. ఏదైతే హౌసెస్ 43,000 హౌసెస్ నెల్లూరులో కట్టున్నామో, ఏదైతే ఇవ్వలేదో ఇన్కంప్లీట్గా ఉన్నాయో ఆ ఇన్కంప్లీట్ అన్నీ కంప్లీట్ చేస్తాయి. కంప్లీట్ చేయరు వాళ్ళు. ఈ 4 నెలల్లో ఇక 2 నెలలే, తర్వాత ఎలక్షన్ కోడ్ వస్తే వాళ్ళు చేసేదేం లేదు. ఈ 2 నెలల్లో వాళ్ళు తల కిందులే తపస్సు చేసినా కంప్లీట్ చేయలేరు. ఆ ఇన్కంప్లీట్గా ఉండే అన్నిటినీ మేము వస్తాం, కంప్లీట్ చేస్తాం. నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ళు వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. సార్, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏం డెవలప్మెంట్ చేయలేదు, మేము వచ్చిన తర్వాతే నెల్లూరు నగరం అభివృద్ధి చెందిందని కూడా ప్రజెంట్ ఎమ్మెల్యే చెప్తున్నారు. దాన్ని మీరు ఎలా చెప్తారు? అసలు దాని మీద అసలు డిబేటే లేదండి. అంటే ప్రతి ఒక్కరి కళ్ళ ముందు అవుపడుతుంది. ఎక్కడికి ఏ ఇంటికి పోయినా ఏ షాపు పోయినా వాళ్ళు అంటున్నారు ఎండ్ టు ఎండ్ రోడ్స్ అని. అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా సిమెంట్ రోడ్లు వేశారని. అసలు ఎండ్ టు ఎండ్ రోడ్స్ అనే కాన్సెప్ట్ అసలు ఎవరికి ఎప్పుడు లేదు మున్సిపాలిటీలో. ఫస్ట్ టైం మొత్తం సిటీ మొత్తం 54 డివిజన్లో ఎండ్ టు ఎండ్ రోడ్ అని తీసుకొచ్చింది చేసింది నేను. అండర్గ్రౌండ్ సివరేజ్, డ్రింకింగ్ వాటర్, ఈ విధంగా అసలు నెక్లెస్ రోడ్, నెల్లూరు చెరువు, స్వర్ణాల చెరువు, బ్రహ్మాండమైన చెరువు. ఇంతమంది 7 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు సేద చేసుకోవడానికి సాటర్డే సండే పోవటానికి ఎటువంటిది లేదు. అందుకని ఆలోచించి దాన్ని చేశా. ఎందుకు వాళ్ళందరూ ఆలోచించలేదు? గతంలో 90% పూర్తయింది, 10% ఉంది ఇంకా చేయాల్సింది. వచ్చి చేస్తాను, నేను వచ్చి చేస్తా దాన్ని ఖచ్చితంగా. అదేవిధంగా బారాషాహిద్ దర్గా అసలు నెల్లూరు ప్రజలే కాదు, ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఈ దేశంలో ఉండే అనేక రాష్ట్రాలే కాదు, కర్ణాటక, తమిళనాడే కాదు, మహారాష్ట్రనే కాదు, విదేశాల నుంచి కూడా దుబాయ్ నుంచి కూడా ఆ యొక్క రొట్టెల పండుగకు వస్తారు. చాలా పవిత్రమైంది. అది ఎంత భయంకరంగా ఉండింది. దాని ఎలా రూపురేఖలు మార్చేసాం. నేను వచ్చినప్పుడు 2014లో 4 లక్షల మంది వచ్చారు ఏదో రొట్టెల పండుగకి. 2019కి 20 లక్షలు వచ్చారు. ఎందుకు వచ్చారంటే అక్కడ చేసిన ఏర్పాట్లు. ఇలా ఈరోజు ఒకటి కాదు అనేక. అసలు టెంపుల్స్ అండి, రంగనాయకుల టెంపుల్ ఎట్టాడిది చెప్పండి. ఆడ ఘాటు, బ్రహ్మాండమైన ఘాటుకి డిజైన్ చేస్తే 3/4 కంప్లీట్ చేసాం, ఆ 1/4 వదిలేశారు. అదేవిధంగా ఈరోజు మనకు మూలాపేటలో కోనేరు అసలు భయంకరంగా ఉండింది. ఈరోజు చూడండి ఎంత బ్యూటిఫుల్గా తయారైంది. ఈ విధంగా ఈరోజు అనేకమైన పార్కులు, నెల్లూరులో ఇన్ని పార్క్ సైట్స్ ఉన్నాయి. ప్రతి మేజర్ లేఅవుట్కి ఒక పార్క్ లేఅవుట్ వదిలేయాలా? వాటిలన్నింటినీ ఎవరు పట్టించుకోవాలా? మనకున్నది 2, చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, గాంధీ పార్క్ ఒకటి. ఈరోజు ఎక్కడ పార్కులు స్థలం ఉంటే అక్కడ చేశాను. నేను చెప్పబడలే, నేను ఊరికే చెప్పుకోబడలేదు, ప్రజలకు తెలుసు. వాళ్ళు డిబేట్ చేయమన్నా నేను చెయ్యను, చేయాల్సిన అవసరం లేదు.
ప్రజల మనసుల్లో ఉండా, ప్రజల గుండెల్లో ఉండా నేను చేసిన వర్క్. ఎందుకంటే నేను ఈ సిటీ నుంచి 2014లో కంటెస్ట్ చేయాల. 1993 నుంచి తెలుగుదేశం పార్టీకి నేను సేవ చేస్తుండే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ నుంచి. నేను 2014లో కంటెస్ట్ చేయలా, డైరెక్ట్గా మినిస్టర్ అయ్యా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు ఒక బాధ్యతగా నెల్లూరుకి చేశా. ఈరోజు దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఇస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సార్ ఇంకోటి, ప్రతిరోజు నారాయణని ఛాలెంజ్ చేయడము, విమర్శలు చేయడం చేస్తున్నారు. అంటే మీరు అలాంటి మాటలు పట్టించుకోరా? అసలు మీరు దాని గురించి జోలికే పోమంటారా? అసలు ప్రజలకు కావాల్సింది ఆయన నన్ను తిట్టడం, నేను ఆయన తిట్టడం, మళ్ళీ ఆయన నన్ను తిట్టడం, నేను ఆయన తిట్టడం అనేది టీవీలో వస్తుంది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చూస్తారు. ఆయన భలే తిట్టాడు, ఆయన భలే తిట్టాడు అనుకుంటారు. పక్క రోజు మర్చిపోతారు. పక్క రోజు వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సంక్షేమ పథకాలు, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్. కాబట్టి నాయకులు అనేవాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేకంగా గెలిచిన నాయకులు దృష్టి పెట్టాల్సింది ప్రజల యొక్క శ్రేయస్సు, ప్రజల సంక్షేమము, వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు. అంటే 4.5 ఏళ్లలో మేము ఎంతో అభివృద్ధి చేసాము స్టేట్ని, దానికోసం వైనాట్ 175 అని వాళ్ళు ధీమాతో ఉన్నారు. మీరు ఏ విధంగా చూస్తారు? రేపు 2024లో వాళ్ళే చూపిస్తారు. 2024లో ప్రజలు వాళ్ళ ధీమాలు, వైనాట్లు, గీనాట్లు అన్నీ క్లియర్గా చూపిస్తారు. మరొక 4 నెలలు ఆగండి. చివరికి సార్ వాళ్ళు కొన్ని చేంజ్ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీని. అంటే దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరే చూశారు. ఈ రాష్ట్రంలో అత్యధిక కేసులు పెట్టించిన ఆయన మంగళగిరి ఎమ్మెల్యే. నా మీద పెట్టాడు, ముఖ్యమంత్రి గారి మీద పెట్టించాడు, లోకేష్ మీద పెట్టాడు, అనేక మంది రైతుల మీద పెట్టించాడు, అన్నీ చేశాడు. ఆయనే రిజైన్ చేశాడు, పార్టీకి రిజైన్ చేశాడు, ఎమ్మెల్యేకి రిజైన్ చేస్తే ఇంక నేను చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అదే నిదర్శనం. ఇది పరిస్థితి. చివరికి మంగళగిరి ఎమ్మెల్యే కూడా తమ మీద కేసులు నమోదు పరచడం, అలాంటి ఎమ్మెల్యే ఇప్పుడు రాజీనామా చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.